ధర అయితే ఇంటికే చీరలు అలాగే గోల్డ్ని తెప్పించుకొని మొత్తం సెలెక్ట్ చేసుకుంటుంది. అది చూసి నందిని అయితే ఏంటి ధర, ఎందుకు ఇప్పుడు ఈ చీరలు ఇవన్నీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎలాగో విష్ణు ఇప్పుడు కాకపోయినా తర్వాతకైనా నన్ను ఒప్పుకోవాలి కదా, అప్పుడు మా ఇద్దరికి పెళ్లి జరుగుతుంది కదా, అందుకే ముందు నుండే అన్నీ అరేంజ్ చేసుకుంటున్నానని చెప్పి అంటుంది. అది విన్న నందిని అయితే అది జరిగినట్టే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అలా చీరలు అవి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే చిన్న అయితే ఏంటి ఈ పిచ్చి ధర, తప్పు చేసింది నేనైతే విష్ణు అనుకొని విష్ణు వెంట పడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ నాన్న అయితే ఒరే నువ్వెందుకురా అలా ఫీల్ అయిపోతున్నావు, ధర ఏం చేస్తే నీకెందుకురా, నువ్వు ఒక వెర్రి మొద్దులో ఉన్నావురా అని చెప్పి చిన్నాని వాళ్ళ నాన్న తిడుతూ ఉంటాడు. ఇంతలో ఆ గోల్డ్ అయినా ఇలా అంటూ ఉంటాడు, ఏంటి మరి పెళ్ళి కొడుకు రింగ్ సైజ్ కావాలి కదా అని చెప్పి అంటే ఇంతలో చిన్న నా సైజ్ తీసుకోండి అని చెప్పి అంటాడు. అది విన్న ధర అయితే నోర్మై నీ సైజ్ ఎందుకు చిన్న, ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని చెప్పి, నీకు మీ అన్నయ్యకి నా అక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, అలాంటిది నీ రింగ్ సైజ్ తీసుకోమంటావా, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని చెప్పి ధర అయితే చిన్నాని తిడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.